ఫస్ట్ మనం ఒక 2 పిన్ రెసిస్టర్స్ని ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి 1210 సైజ్ రెసిస్టర్స్ అనమాట. దానికోసం ఫస్ట్ పీసీబీ మీద ఆ కాంపోనెంట్స్ ప్యాడ్స్ మీద ఫ్లక్స్ అప్లై చేస్తాను. ఎందుకు ఫ్లక్స్ అప్లై చేస్తున్నాను అంటే ఫ్లక్స్ అప్లై చేయడం వల్ల సోల్డరింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత ట్వీజర్ తోటి జాగ్రత్తగా ఆ కాంపోనెంట్స్ని తీసుకుని ఆ ప్యాడ్స్ మీద ప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లక్స్ అప్లై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కాంపోనెంట్స్ కదలకుండా ఫ్లక్స్ కంటకపోతాయి అనమాట. సోల్డరింగ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్ సోల్డరింగ్ చేసేటప్పుడు కాంపోనెంట్ కదలకుండా ఉండటం కోసం ట్వీజర్ తోట కాంపోనెంట్స్ని గట్టిగా పట్టుకుంటాను. ఇలా పైనుంచి పట్టుకుని ఒకవైపు సోల్డర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా సోల్డరింగ్ ఎంత ఈజీగా ఫ్లో అవుతుందో ఫ్లక్స్ ఉండటం వల్ల. తర్వాత సెకండ్ కాంపోనెంట్ కూడా సిమిలర్గానే ట్వీజర్ తోటి పైనుంచి పట్టుకొని కదలకుండా ఒకవైపున సోల్డర్ అప్లై చేస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సోల్డర్ చేసిన తర్వాత సోల్డరింగ్ ఐరన్ రిమూవ్ చేసిన ఒక 1 or 2 seconds తర్వాత మాత్రమే ట్వీజర్ని రిమూవ్ చేయాలి. సో దట్ అప్పటికి సోల్డర్ గడ్డగట్టిపోయింది కాబట్టి కాంపోనెంట్ కదలదు. ఇప్పుడు సెకండ్ సైడ్ వెళ్ళి కూడా రెండో వైపు సోల్డర్ అప్లై చేసేసుకోండి. చూస్తున్నారు కదా సోల్డరింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఆల్కహాల్లో డిప్ చేసిన ఒక బ్రష్ తీసుకొని మంచిగా స్క్రబ్ చేయండి. ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా ఊడిపోయేలాగా వెళ్ళిపోయేలాగా. చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఉన్నాయో మన జాయింట్స్. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆల్కహాల్ అంతా కూడా రిమూవ్ చేసేయండి. ఆల్కహాల్ అంతా కూడా తుడి చేసేయండి. వావ్, చూస్తున్నారా మన షోల్డర్ జాయింట్స్ ఎంత షైనీగా ఎంత కరెక్ట్గా ఉన్నాయో.